సర్కారు భూమికి పట్ట, ఆ పైన రైతు బంధు స్వాహ. సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హక్కుల జారీ. ప్రాథమికంగా గుర్తించినవే 250 ఎకరాలు, విలువ 125 కోట్ల పైనే. సర్కారు భూముల వివరాల పరిశీలన క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నట్టు నిర్ధారణ. ఇది మనం 3 డేస్ బ్యాక్ ఆధారాలను పట్టుకొని కేకే మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఏం జరుగుతున్నది, మీరే కదా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మీరే కదా అధికారంలో ఉన్నారని ఇగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎంత ఘోరం అంటే ఆ లెక్కలు చూస్తే మనం పెట్టిన తర్వాతే వీళ్ళు ఇంత పెద్ద పేపరు, ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవరు, కథా వ్యవహారము, మనం ఈ మొత్తం ఆధారాలు బయట పెట్టిన తర్వాత వీళ్ళు రాస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అంటే మీ కాడ సర్వే నెంబర్లో 30 ఎకరాల భూమి ఉంటుంది యాక్చువల్గా ఫిజికల్గా, కానీ ఆడికి పోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ధరని ఓపెన్ చేసి చూస్తే 100 ఎకరాలు ఉంటుంది. అరే భూమి 30 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఎట్లుంది, 100 ఎకరాలు ఎట్లొచ్చింది అని అంటే రైతు బంధు కోసం ధరణిలో పేర్లు ఎక్కిచ్చేసారు. రైతు బంధు కోసం ఆమె ఎవరో మిట్టపల్లి పద్మాన ఏదో పేరుండే, ఆమె మొన్న సరెండర్ చేసింది ఆ భూమిని అంతా. ఎవరికి? కలెక్టర్ దగ్గరికి వచ్చి ఆమె పేరు మీద ఆ సర్వే నెంబర్లో ఆమె భూమి ఉందంటే భూమి లేదు. దేనికోసం? రైతు బంధు కోసం 2 ఎకరాలు. మొత్తం మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కేటీఆర్ చుట్టూ తిరిగే వాళ్ళు. దాదాపు ఇది ఒక 1000 ఎకరాలకు సంబంధించిన భూదంద ఓన్లీ ఇన్ సిరిసిల్ల. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాడు రాసేసుకున్నాడు. ఇప్పుడు ఆడ కలెక్టరు ఆయన ఎవరు? సందీప్ కుమార్ ఝా సినిమా చూపిస్తున్నాడు కేటీఆర్కి. ఈ సినిమా చూపించి అరెస్ట్ చేస్తున్నాడనే కేటీఆర్ ఏమంటాడు? కలెక్టర్ కాంగ్రెస్ ఏజెంట్ అంటాడు. ఇంకా దారుణం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ కన్నా కొంచెమన్నా సోయి ఉంటే ఆ సిరిసిల్ల ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్కి అనుకూలంగా పనిచేస్తున్నట్టు. కలెక్టర్ చెప్పి అరెస్టు చేయమని ఈయన చెప్తేనే ఆయన ఇదవుతున్నాడు. ఇక ఆయన సొంతంగా నిర్ణయాలు ఏం లేవు. కేటీఆర్ కూడా ఓపెన్గానే చెప్తున్నట్టు వాళ్ళ కార్యకర్తలు, ఎస్పీ మనోడే, మీకేం టెన్షన్ లేదని. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఇదేం లాలూచి నాకు అర్థం కాదు. పొన్నం ప్రభాకర్ గారు మీరేనా ఇన్ఛార్జ్? శ్రీధర్ బాబా ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా. మరి ఆ జిల్లాలో ఆ ఎస్పీ వ్యవహరిస్తున్న తీరంత ఘోరంగా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఏం లాలూచి ఇది? ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ భూములు ఇవి. 545 సర్వే నెంబర్లో 1650 ఎకరాల ఈ భూమి సరిహద్దును పంచుకుంటూ 4 పల్లెలున్నాయి. దీనిలో 40 మంది అక్రమంగా పట్టాలు పొందారు. భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా స్థానిక నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కబ్జాదారులతో దరఖాస్తులు పెట్టించి పట్టాలు జారీ అయ్యేలా చూశారు. రెవెన్యూ అధికారులు కూడా నిబంధనలు పాటించకుండానే పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. తాజాగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తాను పొందిన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు లేఖ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ ఫైల్ ఏడుంది? మన దగ్గర ఉండే. ఇగో మిట్టపల్లి పద్మ సర్వే నెంబర్ 545/1/1/3/1. ఇష్టం వచ్చినట్టు బై వన్లు వేసుకున్నారు. ఖాతా నెంబర్ 2937. ఎక్కడిది? రాజన్న సిరిసిల్ల మండల్ తంగళ్లపల్లి విలేజ్ తాండూర్. సర్వే నెంబర్ 545, 2 ఎకరాల భూమి. ఇక నాకేం తెలియదు సారు, ఇక నువ్వే తీసుకో సార్ అని కలెక్టర్ చేతిలో పెడుతుంది. కలెక్టర్ ఏమని అప్పీల్ చేసిండు? ఎవరైనా కబ్జాలు చేసిన వాళ్ళు ఉంటే వచ్చి సరెండర్ చేస్తే మేము ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టామని ఆయన జెన్యూన్గా ఒక పిలుపునిచ్చిండు. దీంతో కదులుతున్నది మొత్తం. ఇప్పటికే 2-3 అరెస్ట్ చేసిండు అక్కడ. కేటీఆర్ కూడా అరెస్ట్ కావాల్సిందే ఈ భూముల విషయంలో. ఈయనేమో ఇటు వెస్ట్ సైడ్ కోకాపేటు, తెల్లాపూరు ఇటంతా రాసిచ్చిండు దొంగలకి, బినామీలకి. అటు సిరిసిల్లనేమో అలా బినామీలకి, అనుయాయులకి అంతా రాసి ఇచ్చేసిండు. ఎంత దుర్మార్గం ఇది! వీడియో ఉండాలా? ఒక్క నిమిషము. ఇగో ఒక్క నిమిషం ఈ వీడియో చూపిస్తా.
అరే ఇది పోతలేదుగా. ఇంకా ఈమె కనబడుతుంది సరిగా, ఫోన్ పలిగిపోయింది. ఈమె ఈమె ఈరోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమానికి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్కి దగ్గర వస్తుంది. అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి వారు ఇంద్రమాయిలు ఏదో మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు. చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాని కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి ఏమైనా నజరానా కానీ ఏమైనా కానీ ఇస్తున్నారా? నజరానా వాళ్ళే రైతు బంధు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. గవర్నమెంట్ కి నజరానా వాపస్ వాళ్ళే ఇవ్వాలి. డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు నజరానా గవర్నమెంట్ వాపస్ చేయండి. థ్యాంక్ యూ. వీళ్ళందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఆ రైతు బంధు పైసలు వసూలు చేయాలి. ఇట్లా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు రాష్ట్రం అంతా? ఆడ భూమే లేదు, భూమి పేరెక్కించుకొని సర్వే నెంబర్ బై వన్ వేసుకొని రైతు బంధు తీసేసుకున్నారు. ఒక ఎవిడెన్స్ అది. ఇప్పుడు ఆమెకు నజరాని ఇవ్వాలనా, లేకపోతే అట్లా తీసుకున్న వాళ్ళు అట్లా ఆ రకంగా కబ్జాలు చేసిన నజరాని ఇవ్వాలనా? ఇంకా ఆ కేసుల నుంచి ఆ కేసులు పెట్టినందుకు ఇంకా సంతోషించాలా? ఇప్పుడు ఈ బాధ్యత అంత ఎవరిది? ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడు బయటకు వచ్చి? సిగ్గులేదా? ఇంకా నేను ఏం చేయలే, ఎగడ తప్పులు చేయలే, ఇసుక దోపిడీ, భూదోపిడీ ఏం వదిలిపెట్టినావు ఆ నియోజకవర్గంలో? నువ్వు ఏం ఉద్ధరించినావు ఆ నియోజకవర్గాన్ని నువ్వు ఇంత ఘోరంగా? రోజు సందీప్ కుమార్ జానే కలలోకి వస్తున్నాడు కేటీఆర్కి. ఎడ దొరికిండ్రా ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు అని. ఆ ఎస్పీని దగ్గర పెట్టుకున్నాడు. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాలి ఇలాంటి పోలీస్ ఆఫీసులను ఏ రకంగా కొనసాగిస్తున్నారని. ఇంకో కేంద్ర ప్రభుత్వం అందించిన 6,000 రూపాయల సహాయాన్ని కూడా అప్పనంగా జేబులో వేసుకోవడంతో పాటు పాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో కూడా అప్పులు పొందారు. తాజాగా ప్రభుత్వం అక్రమాలపైన చర్యలకు ఉపక్రమిస్తుండటంతో గతంలో భూములు పొందిన వారు వాటిని వెనక్కిచ్చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు జాగాలకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన కొందరు వాటిని రద్దు చేయాలి అని అధికారులను ఆశ్రయిస్తున్నారు. స్వతహాగా లేఖలు రాసిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఎకరా 50 లక్షల వరకు ఉంటుంది. సాగుకు ఏమాత్రం పనికిరాని గుట్టలు, రాళ్లు, రప్పలు తప్ప విత్తు మొలకెత్తని పోడు భూములు, అడవులకు కూడా అప్పట్లో కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకున్నారు. సిరిసిల్ల మండలంలో సర్దాపూర్, పెద్దూర్, ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్, తంగళ్లపల్లి మండలంలో గోపాలరావుపల్లి, లక్ష్మీపూర్, తాడూరు, అంకుషాపూర్, పాపాయపల్లి గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా కొల్లగొట్టారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 మందికి దొడ్డిదారిన పట్టాలు జారీ చేశారు. ఇక్కడ భూముల విలువ ఎకరా 50 లక్షలు, అంటే 1,25 లక్షల విలువైన ప్రభుత్వ భూమి పరుల పాలైందన్నమాట. దీంతో పాటు రాష్ట్ర కేంద్ర సాయం కలిపి 5 సంవత్సరాల్లో 2 కోట్ల ప్రజాధనం అనర్హుల ఖాతాల్లో జమైంది. ఇదే తీరులో మరికొన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. చేతులు మారిన డబ్బులు. అప్పట్లో పట్టా పాస్ పుస్తకం ఉంటే చాలు, క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన లేకుండానే పెట్టుబడి సహాయం అందించడం అక్రమార్కులకు కలిసొచ్చింది. ప్రభుత్వ అసైన్డ్, లావుని, పట్టా భూములకు దొడ్డిదారిన పట్టాలు పొందారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులు కూడా ఉండడంతో నిబంధనలు విరుద్ధమైన కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నాడు హక్కులు కల్పించారు. ఇప్పుడు ఎవడెవడైతే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ ఎంత ఘోరం అంటే అసైన్డ్ ల్యాండ్స్కి ఎన్ఓసీలు ఇచ్చి పట్టాలు చేసుకున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇగో ఈ బ్యాచ్ అంతా అదే. ఇగో కొండూరి రవీందర్ రావు వీళ్ళంతా, ఇగో ఈ బ్యాచ్ మొత్తం అదే. ఇలా కొన్ని ఏవో పాత గవర్నమెంట్లు ఇచ్చినవి ఉన్నాయి, మొత్తం ఇవే. ఎంతమంది ఉన్నారు చూడండి, దగ్గర మొత్తం డేటా ఇది. 420 మంది ఉన్నారు దగ్గర. ఇలా 300-400 మంది అదే బ్యాచ్. ఇంకా ఉన్నాయి. ఎంత ఘోరం! ఆక్రమణదారులపైన చర్యలట. ఎవరైనా జయంత్ కుమార్, తంగళ్లపల్లి తహసీల్దార్ అట. అసలు ఆ ఎన్ఓసి ఇచ్చిన తహసీల్దార్ ఎవడు? రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ఎవడు? వాళ్ళ మీద యాక్షన్ ఏది? సందీప్ కుమార్ గారు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్.